90% అబోవ్ ఎవరైతే వస్తారో వీళ్ళందరినీ ఒక పూల్గా సెగ్రిగేట్ చేసి ఓకే. వాళ్ళకి ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంకా ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారా, నాట్ ఎవ్రీ వన్ కెన్ క్రాక్ ఎవ్రీథింగ్ కదండి. సో వాట్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దే ఆర్ హ్యావింగ్ విత్ దేర్ టెక్నికల్ స్టాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమ్యూనికేషన్ స్టాక్. ఓకే. సో దీన్ని అర్థం చేసుకొని మనము వాళ్ళని కంటిన్యూస్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. నాట్ దట్ మేము 90 అబోవ్ వచ్చిన వాళ్ళని పట్టించుకుంటాము, మిగతా వాళ్ళని వదిలేస్తామని కాదు. రైట్. ఈ నెక్స్ట్ క్లస్టర్ ఆఫ్ ద పీపుల్ బిలో 90 ఎందుకు వచ్చారు, వాట్ ఈస్ ద రీజన్, వెదర్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్, సో వెదర్ దే ఆర్ ఓకే వాళ్ళు మంచిగా కోర్స్ విన్నారు బట్ అనేబుల్ టు క్యాచ్ అప్ టు దట్ లెవెల్ అనుకున్నప్పుడు మనం వాళ్ళకి రోడ్ మ్యాప్ ఇస్తాం. ఓకే. ఓకే, సో ఇఫ్ అజ్యూమ్ దాట్ తను క్లాసెసే అటెండ్ కాలేదు, నేను మళ్ళీ రోడ్ మ్యాప్ ఇస్తే వేస్ట్ కదండి. సో వాళ్ళకి మళ్ళీ రీలర్నింగ్. ఓకే. ఇన్నోమేటిక్స్లో అసలు స్టాపేజే ఉండదు. తను ఒక 2 months రావచ్చు, డ్యూ టు దేర్ పర్సనల్ రీజన్స్ ఆర్ దేర్ మెంటల్ స్టెబిలిటీ మైట్ నాట్ గుడ్, సో దే హ్యావ్ నాట్ కంటిన్యూడ్ విత్ ద కోర్స్. అగైన్ 6 months తర్వాత వచ్చి సార్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్రెష్ ఆర్ ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ దిస్ మాడ్యూల్, దే ఆర్ అలౌడ్, నో రిస్ట్రిక్షన్. ఓకే. ఎప్పటి వరకు ఉంటుంది అలా అలౌ చేయడం? అసలు దీనికి ఎండే లేదండి. ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అప్లై చేస్తుంటారు.